హాయ్ అండి, అందరికీ నమస్కారం. 12th మేకి ఈ సమ్మర్కి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక సినిమా వచ్చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కంటెంట్ బయటకు వచ్చింది. అందరినీ ప్రేమతో కాంటెంట్తో కస్టడీలోకి తీసేసుకుందని చెప్పాలన్నమాట. మరి ఈ కస్టడీ ఫిలిం గురించి మాట్లాడడానికి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన అభినయాన్ని పంచే వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో తన అభినయం అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి తను కూడా మన అందరినీ తన కస్టడీలోకి తీసేసుకున్నారు అని చెప్పాలి. సో నేషనల్ అవార్డ్ విన్ అవడమే కాకుండా ఎంతోమంది ప్రేక్షక అభిమానాన్ని తను సొంతం చేసుకోవడం జరిగింది. ఐ థింక్ ఈ పేరుని తెలుగు చలనచిత్ర సీమకి కానీ లేకపోతే తెలుగు ప్రేక్షకులకి కానీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రియమణి ఇప్పటికే వస్తున్నాయి కదా పాటలు, సినిమాలు అన్నీ బ్రెయిన్లోకి. ఎస్, సో తను సీఎం రోల్లో కనిపిస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. అంటే కొంచెం కనిపించినట్టు డైలాగ్లో తను కనిపించారు నాకు, అందుకనే నేనైతే అలా అనుకుంటున్నాను. కస్టడీ సినిమాతో తను మరొకసారి సరికొత్తగా మన ముందుకు వస్తున్నారు. దానికంటే ముందు ఇవాళ ఇంటర్వ్యూ త్రూ మీ అందరు ముందుకు వస్తున్నారు. వెల్కమ్ చేసేద్దాం రండి. హాయ్. హలో అండి. హాయ్. హవియో అని అడగను, బాగున్న వాళ్ళని అడగడం తప్పది. వెరీ ఫైన్, థ్యాంక్ యూ. యా, నా కళ్ళకి ఇంకా సైట్ రాలేదు, చాలా అందంగా ఉన్నారు కాబట్టి అడగాల్సిన పని లేదు. అండ్ నేను చెప్పింది కరెక్టేనా? మీరు సీఎం అయినా ఇందులో? అవును కదా. అంటే ఆ డైలాగ్ అండ్ మీరు ఆ సెక్యూరిటీలో చూస్తే మీరు అలానే అనిపించారు. ఆ శారీ. మీ డౌట్ కరెక్టే. నేను ఈ మూవీలో ఒక సీఎం రోల్ చేశాను. ఓకే. ఇట్స్ వెరీ ఒక ఎగ్జిలరేటింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, బికాజ్ ఐ నెవర్ ప్లేడ్ సచ్ అ పవర్ఫుల్. రైట్. అండ్ పవర్ఫుల్, ఐ మీన్ స్టేచర్ వైజ్. రైట్. ఒక పవర్ఫుల్ రోల్ కూడా ఇట్స్ వెరీ పవర్ఫుల్. బట్ ఐఎమ్ సేయింగ్ క్యారెక్టర్ యాజ్ సచ్ చూస్తే ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక సీఎం అంటే ఇట్స్ ఆబ్వియస్లీ స్టేచర్ వైజ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొజిషన్స్ వీ హ్యావ్ ఇన్ ఇండియా కదా, ఆర్ ఎనీవేర్. But especially India చూస్తే is one of the most powerful positions. True. So yeah, it was quite a different feeling to have played this character. Yes. Right. So CM పదవి అంటే వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక ప్రమాణం చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీరు అడిగే ముందు నేను ఇప్పుడే చెప్తాను, ఏ ప్రమాణం నేను చెప్పలేదు. అండ్ ఫ్యూచర్లో కూడా నేను పాలిటిక్స్ కానీ ఏమైనా కానీ నేను వెళ్ళను. సో ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పేస్తాను. సో నాకు మధ్యలో వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడే దొరికేసింది. నేను చెప్పేస్తా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్స్ ఆఫ్ జాయినింగ్ పాలిటిక్స్. ఓకే. అయితే పాలిటిక్స్లోకి ఎలాగో వెళ్ళనని చెప్పేస్తున్నారు, బట్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో అంటే ఆ రోల్ని చేయడం జరుగుతుంది మీరు. ఈ ఇంటర్వ్యూలో కూడా మనం ఒక పని చేద్దాం, కాస్త ఆ క్యారెక్టర్ని కాస్త క్యారీ చేద్దాము. అండ్ ఇప్పుడు మీరు ప్రియమణి అనే మీరు ప్రమాణం చేసి ఈ ఇంటర్వ్యూలో అన్ని నిజాలే చెప్తానని, క్యారెక్టర్ గురించి, ఫిలిం గురించి చెప్తా. అదొకసారి మీరు ప్రమాణం చేస్తున్నారా? ప్రియమణి అనే నేను, ప్రియమణి అని నేను గీత అడిగే ప్రశ్నలకి అన్ని నిజాలే చెప్తానని అప్పుడప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి కాస్తంత మసాలా కూడా యాడ్ చేసి సో ఈ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. అంతే చాలు, ఇంతకు మించి ప్రమాణం అంటే ఇంటర్వ్యూ అయిపోతుంది డ్యూరేషన్. సో వెరీ హ్యాపీ టు సీ యూ హియర్, having me here. యా. అండ్ ఎస్పెషల్లీ లైక్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు, అంటే చాలామంది యాక్ట్రెస్ని గ్లామర్ ద్వారా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అందంతో పాటు ప్రియమణి అనగానే ఒక పర్ఫార్మెన్స్ అది గుర్తొస్తూ ఉంటుంది. చాలా తక్కువ మంది యాక్టర్స్కి అది అప్లై చేయగలుగుతాం మేము. మీరు అందులోంచి ఒకరని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ లైక్ వెంకట్ ప్రభు గారు అప్రోచ్ అయినప్పుడు ఈ రోల్తో, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అని? I said no. You said no? Oh, seriously? I honestly said no. బికాస్ ఐ సెడ్ ఇంత ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ నేను చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెంకట్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ థింకింగ్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్. థ్యాంక్ యూ వెంకట్ గారు. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ హర్డ్, ఐ ఆల్సో థాట్ దట్ ఈ క్యారెక్టర్ ఒక మేల్ యాక్టర్ కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యారు అని నేను విన్నాను. Okay. I don't know if it is true or not. It could be a rumor. I don't know. But నేను విన్నాను. We'll take a clarity on the next interview. No problem. Please. వెంకట్ గారితో మీరు అడగొచ్చు. But I heard that I think they approached a male actor also. They might be. They might not. కానీ I think all's well that ends well. I think Venkat Garu said no. I think Priyamani చేస్తే బాగుంటుంది, because obviously first thing we're doing this as a bilingual, like ఇది తెలుగు అండ్ తమిళ్లో షూట్ చేసాం కాబట్టి ఐ సెడ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది. అండ్ బికాజ్ ఇట్స్ అ ఫీమేల్, ఐ వాంటెడ్ టు బీ ఆన్ పార్ విత్ ద హీరో. ఇలాంటి కాదు దట్ యునో ఇట్స్ దట్ ఓకే యునో ఇట్స్ జస్ట్ అ క్యారెక్టర్, ఆమె ఉంది మూవీలో, అలా కాకుండా
she obviously has a very 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 important ఒక crucial role ఉంది ఈ మూవీలో. కరెక్ట్. సో ఈ క్యారెక్టర్ వల్లనే there are things that are happening in the film. సో అది నేను విన్న తర్వాత I think I spoke to first Venkat garu. See, first and foremost, Venkat garu and me, we go quite a long way back because Venkat sir's sister నాకు బాగా తెలుసు, వాసుకి. ఓకే. So our connection nunchi, and obviously Yuvan has also done my Parithiveeran movie and a couple of other Tamil films for me. So our connection kuda undi, and I've always been a big fan of Venkat garu. Aina Saroja gani, Goa gani, he's got Mangata gani, and he's got that comic touch undi ayano. Correct. And obviously he's brought a bit of that also into the film, but leaving that, I think the knot of the story meer chuste, you can expect the unexpected in the film. కరెక్ట్, ట్రూ. Yeah. యాక్చువల్లీ ఈవెన్ దో టీజర్ అండ్ ట్రైలర్లో చూస్తే కూడా ఇంపార్టెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది ఆ సీఎంకి. జనరల్లీ సంథింగ్ ఏదో సెక్యూరిటీ ఇష్యూ, సంథింగ్ ఏదో థ్రెట్ అలా కాకుండా ఏదో మెయిన్ ఒక పాయింట్ ఉందని అనిపిస్తుంది. Yes, there is a very very important issue that is happening. అది ఏంటని చెప్తే మరి ఇట్స్ లైక్ రివీలింగ్ ద స్టోరీ. No, సో అది May 12th అందరూ చూడాలి థియేటర్స్లో. సో ఈ ఇష్యూ వల్ల హౌ దిస్ సీఎం అని ఈ అమ్మాయి వచ్చి హౌ షీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్, హౌ షీ డీల్స్ విత్ ఇట్ ఫార్మ్స్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. రైట్. అండ్ నాగ చైతన్య గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బికాజ్ చాలా ఈ సినిమాలో ఇంకా ఎక్కువ ఇంటెన్స్ రోల్లో కనిపిస్తున్నారు ఆయన. Unfortunately, Cheto, I just had only 2 days of work with him. But whatever I worked with him, it was an absolute pleasure. He's a fabulous actor, and chala easyga he just slipped into the role. I mean, he slips into any role very easily, but one-on-one నేను చూస్తున్నప్పుడు the look gani, his costume and the way he even came out of the movie. The character Shivani, his character's name is Shiva in the film. Yeah. So our character kuda meer chuste, he slips into it very easily and he looks very convincing. That Right. is the major plus point of Chaitanya in the film. He looks very convincing as the character, and koncham difficult adi to look the part, to play the part. You can play the part, but to look it, it's koncham adi difficult. Right. But I think him being himself, he slips into anything very comfortably. సో మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా అవి ఎలా ఉంటాయి? లైక్ చాలా ఇలా ఫేస్ టు ఫేస్ యాక్షన్ రియాక్షన్ అదే నేను అది ఎలా చెప్పాను కదా, ఉంటుంది? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ when you see us both together. అండ్ ఆయన కూడా చాలా ఆ పడ్డ కష్టం కనిపిస్తుంది. Yeah. సో తను టోన్ చేసుకున్న విధానం కానీ Yeah, లేదా yeah. తన బాడీ లాంగ్వేజ్ అంటే చాలా సరికొత్తగా కనిపిస్తున్నారు. ప్రీవియస్ ఫిలిమ్స్ మీరు చైతన్య గారివి చూసుంటారు. Of course. దిస్ ఫిలిం లైక్ మీకు ఎలా ఆ న్యూ లుక్ మీకు ఎలా అనిపించింది? న్యూ అవతార్ ఎలా అనిపించింది? అది నేను చెప్పడం కన్నా ఐ థింక్ అందరూ చూస్తే బాగుంటుంది. ఇది We all are waiting, but- ఐ కెన్ ఆబ్వియస్లీ సే హీఈస్ ద బెస్ట్, హీఈస్ అమేజింగ్, హీఈస్ టూ గుడ్, అది ఇది నేను చెప్పొచ్చు, విచ్ Right. హీ ఇస్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్. కానీ నేను ఇన్స్టెడ్ ఆఫ్ మీ టెలింగ్, ఐ థింక్ అందరూ చూస్తే దే విల్ నో ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ హీస్ పుట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ as well as he does with the rest of the films. రైట్. డెఫినెట్గా ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆన్సర్ చేసేసింది నేను అడగకుండానే. నేనైతే పాలిటిక్స్లోకి నా ఎంట్రీ అయితే ఉండదు అని. నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఎస్, దానికి కూడా ఒక రీజన్. లైక్ ఈ రోల్ చేసినప్పుడు కూడా మీకేం అనిపించలేదా? కొంచెం ఆ శారీస్, ఆ సెక్యూరిటీ అదంతా చూసి ఓకే. No, in fact, ఆ సెక్యూరిటీ చూసిన తర్వాత అండ్ ద కాన్వాయ్ అన్ని చూసిన తర్వాత ఒక్క సెకండ్కి ఐ వాజ్ టేకన్ ఇన్ దట్ ఉంటే బాగుంటుందని. బట్ రియాలిటీ స్టెప్స్ ఇన్ సమ్ టైమ్ ది అదర్ కదా. రైట్. అండ్ వెంకట్ ప్రభు గారి విషయానికి వస్తే కామెడీ టచ్తో పాటు Yeah. అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది అయింది కంప్లీట్లీ. Yes, for sure. లైక్ Yes. రీసెంట్ షింబు ఫిలిం చూసినప్పుడు కానీ అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ దో క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ మాడ్యులేషన్స్ కానీ Yeah. ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఆ యాక్టర్స్ వెంకట్ ప్రభు గారి సినిమాలో డిఫరెంట్గా కనిపిస్తుంటారు. సో మీరేం నోటీస్ చేశారు ఆయనలో? అండ్ ఇందులో వెంకట్ ప్రభు గారి యూనిక్ లైక్ మేము ఇప్పటివరకు చూడండి ఏం కనిపిస్తుంది? I think I can talk only as per what I have experienced. Venkat garu to work chase that amount of time that I worked with him. I love the fact that I know
he takes care of even the minutest details. Ippudu, say for example, if this is the atmosphere that we're shooting in, idenduk undali, idu undalsindi kada. Okay. Oh. You know, keep this prop. Or in fact, me vache mundu everything would be set. Everything would be practiced also. Again, I'm saying this only with my regard because నేను షూట్ చేసింది ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. రైట్. నేను వచ్చే వరకు, నేను షూట్ చేసే వరకు ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్మూత్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ డే నుంచి హీ మేడ్ మీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ఆన్ ద సెట్. యాజ్ ఐ సెడ్, హీఈస్ వెరీ ఫనీ. అండ్ అప్పుడప్పుడు టైమ్ టు టైమ్ వీ కీప్, ఆబ్వియస్లీ ఇప్పుడు నేను వెంకట్ గారు వీ కీప్ టాకింగ్ ఇన్ తమిళ్ టుగెదర్. సో అప్పుడప్పుడు చెన్నై గురించి ఏమైనా మాట్లాడతాం, విల్ క్రాక్ సమ్ jokes in between or dialogues చెప్పేటప్పుడు because ఆయనకి his command over Telugu obviously is కొంచెం వీక్ గా ఉంది కానీ సో obviously dialogues మనం ఫస్ట్ తమిళ్లో మేము చెప్పిన తర్వాత తెలుగులో ఇదేనా ట్రాన్స్లేషన్, ఇదేనా నేను ఇది చెప్పాను, లేదంటే ఇఫ్ ఐ సే లేదు సార్ బట్ తమిళ్లో ఇది చెప్పాము, తెలుగులో ఇది లేదు, ది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ లేదు, బట్ దే సంథింగ్ లైక్ దిస్, నో ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. సో హీ హ్యాస్ దట్ థింగ్ దట్ నో వాట్ ఎవర్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్ హ్యాస్ టు బి సెడ్ ద సేమ్ థింగ్ ఇన్ తెలుగు, దట్ ఇస్ ద మీనింగ్ షుడ్ బి ద సేమ్. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ లేదంటే కూడా ద మీనింగ్ షుడ్ బి ద సేమ్. He wants that లేదు ఈ లైన్ చెప్పానే, ఈ లైన్ కూడా నాకు రావాలి, సోల్ మిస్ అవ్వద్దు. So that soul doesn't miss in the end, even in Telugu also. So it was an absolute joyride working with Venkat Garu in this film, and even the cameraman also. I think I had a very bad memory because first day ఆయన మీట్ చేసి హలో సార్ ఎలా ఉన్నారు సార్ అని అన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పారు, నేను మీతో పరితి వీరంలో వర్క్ చేశాను. సార్ మీరు ఎక్కడ సార్ వర్క్ చేశారు? లేదు, నేను రామ్జీ సార్తో ఉన్నాను. వాట్, ఐ డిడ్ ఈవెన్ నో ఇట్. ఓకే, బికాస్ వాట్ వీ డిడ్ పరితి వీరన్ in 2006. చాలా what 10 14 15 17 18 whatever 16 17 years. మీరు అలా అడిగితే నేను కూడా మ్యాథ్స్ లో వీక్ అని ఇప్పుడే నేను చాలా వీక్ అండి. మీరు వీక్ అంటే నేను వీక్ అన్న వీకే. I'm saying 2006 to 14 plus 3 అంటే 17 years. 17 years ముందు కలిసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి నేను మీతో పరితి వీరంలో వర్క్ చేశానని చెప్పారు. I remembered his assistant. I didn't remember him. He felt very bad. I said, sir, I'm so sorry, but I did not recognize. So assistant ఎలా గుర్తుపెట్టుకున్నారు? He's the same face, no? కొంచెం aged అయ్యారు. Okay. But he was pretty much the same. I could make out. I said, hey, what are you doing here? He said, మాట్లాడారు. సో కెమెరామెన్ కేమ్ he said, ఈయన గుర్తున్నాడు, నాకు గుర్తు, నేను గుర్తు రాలేదా మీకు అని. సో దట్ వాస్ అ లిటిల్ జోక్ బిట్వీన్ us every time we meet. But లైటింగ్ కూడా మీరు చూస్తే, ఐ మీన్ ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ. ఒక్కొక్క ఫ్రేమ్ కానీ ఒక్కొక్క లైటింగ్ కానీ మీరు చూస్తే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫెనామినల్. రైట్. అండ్ మీ రోల్ని ఇంకా అంత ఎక్కువగా రివీల్ చేయలేదు ప్రస్తుతానికి, కొన్ని షార్ట్స్ అండ్ లాంగ్ షార్ట్స్ మాత్రమే చూడడం జరిగింది ట్రైలర్లో. బట్ మీరు ఇందాక అన్నట్టు లైటింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే ఎస్పెషల్లీ చెయ్యి కొన్ని షాడో నుంచి దాంట్లో వెలుగులోకి రావడం ఒకటి, అండ్ ద గన్ షాట్ వన్, దట్స్ ద బ్యూటీ. దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. నేను చూసినప్పుడల్లా భలే ఉంది ఈ షాట్ అనే టైప్లో ఉందన్నమాట. సో ఆ క్రెడిట్ అంతా మనం సినిమాటోగ్రఫర్కి ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. సినిమాటోగ్రాఫర్ అండ్ ఆబ్వియస్లీ వెంకట్ గారు, హిస్ విజన్. ఓకే, లైక్ నాకు ఇలా రావాలి, ఇలా వస్తే బాగుంటుందా. సో దే ఆల్సో హ్యావ్ దిస్ ఒక కనెక్షన్ అనమాట అని చెప్పొచ్చు. దట్ ఇప్పుడు వెంకట్ గారు ఇలా చేస్తే బాగుంటుంది కదా, వీల్సే లేదు ఒక్క షాట్ ఇలా మనం ఒక క్లోజ్అప్ తీస్తే బాగుంటుంది, or ఇది చేస్తే బాగుంటుంది అంటారు. సో దే ఆల్సో హ్యావ్ దట్ కనెక్షన్ బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక టీమ్ వర్క్ కదా. రైట్. అండ్ ద సినిమాటోగ్రాఫర్స్ eyes are what we see at the end of the day. True. In the theater. Ante kada. So I think they also have a very important role in any movie. If you see a cinematographer is his eyes is what we see. మెయిన్ పిల్లర్. ఒక కంటితో కెమెరా కంటితో ఆయన చూస్తారు, ఆ రెండు కళ్ళతో మనం చూస్తాం స్క్రీన్ మీద అంతే. అండ్ ఇప్పుడు ఒక డాక్టర్ రోల్ ప్లే చేశారనుకోండి, ఒక వైట్ కోట్ వేసుకుంటే అయిపోతుంది. ఒక లాయర్ రోల్ ప్లే చేస్తే ఒక బ్లాక్ కోట్ వేసుకుంటే లాయర్ అని తెలుస్తుంది, పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా. అండ్ ఒక కాప్ రోల్ చేస్తే ఒక యూనిఫామ్ వేసుకుంటే సరిపోతుంది. బట్ ఒక సీఎం రోల్ చేసేటప్పుడు ఒక సీఎంకి ఒక ఆరా ఉంటుంది, సో దాన్ని కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. నాకు ఆ ఆరా ఉందంటున్నారా?
ఆ లాంగ్ షాట్ లో నేను చూడగలిగాను దాన్ని. No, I think it's all thanks to Venkat garu. Okay. Because he said, see, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అంటే కొంచెం ఒక ఐడియా ఉంటుంది కదా, బికాజ్ యూ సీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక లాయర్ కానీ, ఒక పోలీస్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఈవెన్ అ పొలిటిషియన్ need not necessarily be a CM. Any politician, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఆర్ ఎనీ పొలిటిషియన్ ఆఫ్ అ బిగ్గర్ హైయర్ స్టేచర్, మీరు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, హౌ దే, ఇప్పుడు ఒక ఆడియన్స్ వెళ్లే ముందు ర్యాలీలో వెళ్ళేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆర్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వెన్ దే హ్యావ్ అ క్లోజ్ డోర్ మీటింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆర్ వాట్ ఎవర్ వి సీ. ఓకే, ఐ మీన్ మేము అబ్జర్వ్ చేస్తాం కదా. ఓకే, సో ఐ గెస్ ఇట్స్ ఆల్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ టిల్ నౌ ఆన్ టెలివిజన్ ఆర్ వాట్ ఎవర్, అండ్ ఆన్ చిన్న చిన్న ఇప్పుడు యూట్యూబ్లో కానీ, ఆన్ ఎనీ సోషల్ మీడియా వాళ్ళ బైట్స్ కూడా వస్తుంది, ఆర్ దేర్ క్లిప్స్ కూడా వస్తుంది కదా, విచ్ ఇస్ వెరీ పాపులర్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఆఫ్టర్ యు సైన్ దిస్ ఫిల్మ్ అప్పుడు ఇంకా అబ్జర్వేషన్ ఎక్కువైందా లేకపోతే ముందు నుంచి ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్. I think, see, our whole life is all about observing. No, we keep meeting so many people on an everyday basis. ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే we can say, oh, okay, this person did something like this, so why not we also incorporate something like right, this. Right. So I think this is all like a learning lesson for me, like ఎలా ఉండాలి. And more so I think it was all వెంకట్ గారు ఆయన చెప్పారు, like మీరు సీఎం అండి, మీరు కొంచెం you need that. See, first thing what Venkat garu says is meer cheyandi. In case there is any need be, if I need to change anything, నేను change చేస్తా. లేదంటే carry on with whatever you feel is. Okay. You think that the character should act and should be. So I think as far as I can say, homework ani నేను చేయలేదు. But I can say that I think it's all the observing that I have done so far of the n number of politicians that I have seen. So adi social media lo undochu, adi television lo undochu, adi could be on any like a clip or something. అంతే డైలీ లైఫ్ లో మనం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. యా, సో వాళ్ళు ఎలా పలకరిస్తారు అందరినీ, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా వాట్ అండ్ ఆబ్వియస్లీ ఆ తర్వాత ద నెక్స్ట్ ఇస్ గివ్ యువర్ ఓన్ ఇన్పుట్ అండ్ సీ టు ఇట్ దట్ బీ యాజ్ కన్విన్సింగ్ యాజ్ పాసిబుల్. అండ్ ఐ హోప్ దట్ people are convinced that Definitely, I look the part. It will work. So adi 12th May. 12th May, note this. Save this. And మీరు ఇందాక చెప్పారు యువన్ శంకర్ రాజా, లిటిల్ మాస్ట్రో అండ్ ఇళయరాజా గారు. సో ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఈ చిత్రానికి వర్క్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి I think it's a bonus. విన్నారా ఆ పాట కృతిది అండ్ చేది? అండ్ ఐ ఎక్కడో ఒక చోట ఐఎమ్ లిటిల్ అప్సెట్ దట్ ఐ డోంట్ హ్యావ్ అ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఐ గెస్ దిస్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ నాట్ హ్యావ్ సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు ఈ రోల్ చేయడంతో అంటే డెఫినెట్గా మీరు నో చెప్పడానికి ఫస్ట్ రీజన్ మేబీ అంటే ఫుల్ ప్లేజ్డ్ యాక్ట్రెస్ కాదు, అదేనా రీజన్? వెంకట్ ప్రభు గారికి ఇందాక మీరు చెప్పారు ఫస్ట్ యూ సెడ్ నో టు హిమ్. You can say that. Okay. But I think it was all Venkat garu chala, he can convince you very, very easily. Okay. And I've always wanted to work with him. Yes, albeit maybe this is not a full-fledged character. Hoping next movie Venkat garu to work చేయాలి, ఒక ఛాన్స్ వస్తే ఐ వుడ్ లైక్ టు వర్క్ యాజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ హీరోయిన్ గా. అండ్ ఈవెన్ శంకర్ రాజా ఇళయరాజా గారి పాటలు దట్ హ్యాస్ టు బి దేర్. బట్ నేను చెప్తుంది ఏంటంటే హోపింగ్ దట్ నెక్స్ట్ ఐ గెట్ అనదర్ ఛాన్స్ వెంకట్ గారుతో వర్క్ చేయడానికి ఇంకో ఛాన్స్ దొరుకుతుందేమో, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ ఐ హోప్ ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్. రైట్. సో నాకు ఒక అఫ్ కోర్స్ హెల్దీ కాంపిటీషనే ఉంటుంది ఎక్కడ చూసినా ఇప్పుడు. You are senior compared to Krithi. So thank you. Yeah. You are. Yeah. Thank you. So tana work చూస్తున్నప్పుడు కానీ లేకపోతే తన ప్యాషన్ చూస్తున్నప్పుడు కానీ అండ్ డెలివరీ తన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు కానీ ఎలా అనిపిస్తుంది? See, I've not seen a lot of her work, but నేను చూసిన మూవీస్ అన్నీ I think she is
done a wonderful job. She's a phenomenal dancer, no doubt. రైట్ And దీంట్లో కూడా I did not have any combination work with her, but we did meet on the set. And she's an absolute delight. And I just wish her all the very best. She's got a very bright future. And I wish her all the best for all her projects that she is signing and she's going to sign. In future, I hope she becomes a big star. రైట్ పెళ్ళైన కొత్తలో వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందా అని అంతే 2004. ఓహో ఇందాక 17 అయితే ఇప్పుడు 2 కలపాలి దానికి 19 ఇయర్స్ సో 19 ఇయర్స్ అవుతుంది. I miss Madan Garu. He passed away recently. The brilliant visionary. I think ఆయన వల్లనే నేను తెలుగు ఆడియన్స్కి నేను పరిచయం అయ్యాను. సో ఆయనకి ఒక పెద్ద ఆ పరిచయం మర్చిపోలేకుండా చేసింది తెలుగు ఆడియన్స్ ని. ప్రియమణి అంటే తెలుగు యాక్టర్స్ లా చేసింది, తెలుగు అమ్మాయిలా అనేలా చేసింది అన్నమాట. I still remember Madan's words very very clearly. Sorry to cut you off, but పెళ్ళైన కొత్తలో చెప్పిన వెంటనే నాకు I get it's a very emotional ride for me because yes, it was my first film, and ఆ మూవీలోనే whatever I had learned, I unlearned and learned something new. ఓకే అంటే దీనికి ముందు నేను తమిళ్లో ఐ హెడ్ ఆల్రెడీ డన్ 2 films. నేను ఇంకో ఫిలిం నేను పరుతివీరన్ అనే ఫిలిం ఫినిష్ చేసి ఐ కేమ్ ఆన్ టు పెళ్ళైన కొత్తలో. సో ఐ వాజ్ స్టిల్ అండర్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ పరుతివీరన్ అన్నమాట. బికాజ్ అలాంటి ఒక మూవీ మనం ఐ స్టిల్ రిమెంబర్ క్లైమాక్స్ షూట్ చేసిన తర్వాత వీ షాట్ దట్ క్లైమాక్స్ ఫర్ 20 days. మధురైలో షూట్ చేసాము పరుతివీరన్. సో 20th day I remember Hari, my manager, came all the way to Madurai, and he said నేను ప్రియామణి వదిలేసి నేను వెళ్ళను, if I'm going with her అని చెప్పి చేయి పట్టుకొని he brought me all the way to Hyderabad. I detoxed myself for 1 day before meeting Madan, and Madan meet చేసి whatever I had learnt in the 3 films before I started పెళ్ళైన కొత్తలో, I unlearned everything. And I learned something new because Madan అని ఒక వ్యక్తి ఆయన విజన్ ఫార్ పెళ్ళైన కొత్తలో వాజ్ డిఫరెంట్. ఆయన విజన్ ఫార్ ద క్యారెక్టర్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సైడ్ నాకు పోకర్ ఫేస్ మీరు చెప్పాలి, ఐ డోంట్ వాంట్, ఎస్పెషలీ బికాస్ ఇట్స్ కాల్ సెంటర్ గర్ల్ అండ్ వర్కింగ్ ఇన్ అ కాల్ సెంటర్. అండ్ సో హలో నేను ఐ ఫర్గాట్ ఐఎమ్ సో అండ్ సో అండ్ చెప్పండి మీ ఏ విధంగా సహాయపడగలను, వాట్ ఎవర్ వాజ్ ద లైన్. అది ఐ కెప్ట్ డూయింగ్ ఇట్ ఆన్ మై యాజ్ నాకు తెలిసినట్టు నేను చెప్పా. సెడ్ నో, మీరు ఐ వాంట్ యూ బ్లాంక్, ఓకే, నో రేజింగ్ ఆఫ్ ఐబ్రో, నో స్మైల్, ఏమీ లేకుండా మీ వాయిస్లో అది కనపడాలి దట్ యూ ఆర్ అ కాల్ సెంటర్ పర్సన్, దిస్ ఇస్ హౌ దే స్పీక్. సో అవన్నీ ఐ హ్యాడ్ టు రీలర్న్ ఎవ్రీథింగ్ అగైన్. సో మదన్కే థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు ద తెలుగు ఆడియన్స్. రైట్. అండ్ ఎన్నో ఫిలిమ్స్ చేయడం జరిగింది, ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ. సో చాలా సినిమాలు చూస్తారు, చాలా సినిమాలు చేసున్నారు. బట్ ఈ ఫిలిం ఎస్పెషల్లీ కస్టడీ చూసినప్పుడు మీకు ఆ కొత్త ధనం ఏమనిపించింది? యూనో ఆడియన్స్ని రేపు థియేటర్ వరకు రప్పించే ఆ యూఎస్బీ ఏమనిపించింది మీకు? యువ సామ్రాట్ Venkat Prabhu combination. What else do you need? Ilayaraja garu music with Yuvan music. What else do you need? This is the biggest USP you ever have. Right. What else do you need? ఇంతకు ముందు కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు కూడా చూడడం జరిగింది. బట్ ఎస్, దీంట్లో ఆ పాలిటిక్స్ అదంతా ఏమైనా కొత్తగా కనిపిస్తుందా? డెఫినెట్గా కొత్తగా కనిపిస్తుంది. యాజ్ ఐ సెడ్, కీప్ ఎక్స్పెక్టింగ్ ది అన్ఎక్స్పెక్టెడ్. ఐ మీన్ ద యూజువల్ ఎస్ రన్ ఇన్ ద మిల్ రొమాన్స్ అవన్నీ ఉంటుంది. ఓకే. బట్ లీవింగ్ దట్ aside, there is a very important role what he also plays in the film, not only apart from being the central aspect of the film, the US the selling point of the film, adi kaakunda you can see Shay in a different role. Right. Andar get-ups kuda chuste it's gonna be different. Obviously, and music and the background and acting and what else do you need? I think, as I said,
బిగ్గెస్ట్ యూఎస్పీ మీ ముందే ఉంది. ఇలా కనిపిస్తుంది అనమాట, కనిపిస్తున్నారు. అండ్ ఎస్, ఈ సినిమాలో ఎక్కువగా నాకు నాగ్ సార్ లాగా అండ్ నాగేశ్వరరావు గారి లాగా కూడా ఉండాలి కదా, ఉండాలి, ఉంటాయి. సో బట్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఐ డోంట్ నో వై. మేబీ ఇట్స్ that frown, no, that this one. I think he's got that Nag sir that thing ఉంది. ఈవెన్ తాతగారు లాగా కూడా కనిపిస్తున్నారు. నాగేశ్వరరావు గారి ఫీచర్స్ కూడా కొన్ని ఒక షార్ట్ లో ఆ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడో ప్రొఫైల్ లో. I think that is the USP. I mean, if you see the film, as I said, మీరు costumes కూడా చూస్తే the way it is, you know, it is set, because it is not set in today's times. It is set in somewhere in the 90s. ఓ ఇదంతా 90s లో జరుగుతున్న ఒక స్టోరీ. సో దిస్ ఇస్ సెట్ ఇన్ ద 90s. సో 90s లో ఉన్నప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏముంటాయి, యునో ద గ్యాడ్జెట్స్ వాట్ వీ యూజ్డ్ ఇన్ ద 90s, వాట్ వాస్ దేర్. సో అవన్నీ చూస్తే ఫర్ పీపుల్, ఫర్ సమ్ ఆఫ్ అస్ లైక్ వీఆర్ మిల్లెనియల్స్, నాట్ ద జెన్ జీ, మిల్లెనియల్స్ కి ఇట్ విల్ టేక్ అస్ బ్యాక్ టు ఆర్ టైమ్స్. ఓ ఇలాంటి లైక్ ఇప్పుడు మేబీ దర్స్ వన్ సీన్, మేబీ ఐ థింక్ వెంకట్ గారు వాస్ suggesting to his associates that he needs a Walkman. How many people today know what a Walkman is? Everything telidu. Ee generation adenti, yes. Gen Z telidu. Especially I think 2000 tarvata, I don't think people know what a Walkman is. They don't know what a video cassette is. They don't know what the dial, this phone, telephone adi enti ani, landline ani enti kuda telidu. Correct. A lot of people, when you say landline, you say landline, adi enti ani antaru. Not the one that you have on your hotel phone or something. That is also a landline, yes. But the landline what I have seen when I was growing up, correct, was that danta finger kuda undipoyeda madhya madhyalo dial we had 10 numbers. Correct. And 10 ante 1 and 0 1 0 dial cheyali ala. So you, for people like some people like us, it will take us back into time, like saying, oh my god, I missed this, I missed a Walkman, I missed you know, dressing up like this. So అలాంటి కొంచెం నాస్టాల్జియా కూడా ఉంటుంది. ఓకే, మేబీ నాకు ఉంటుందేమో when I see the film on May 12th. Okay, I hope this same thing comes on to people. But apart from that, I'm saying when you see the film as such, ఒకటే నేను చెప్తాను, expect the unexpected, because there's a lot of twists and turns that happens in the story. అది అయితే ఖచ్చితంగా మేము అంటే అఫ్ కోర్స్ వెంకట్ ప్రభు గారు డైరెక్షన్ అది డెఫినెట్ గా ఉంటాయి. ఆ ట్విస్ట్లు, ఆ టర్న్స్, ఆ యూ టర్న్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీరు అన్నారు 90s లో మీరేం మిస్ అయ్యారు 90s లో ఉన్నది? ఇప్పుడు ఒక 3 things. I miss the Walkman. I miss VCR. Okay. I miss the phone because I remember no, not that phone. I think when the digital thing came up, that number adi వచ్చేటప్పుడు and the cordless phone. I miss the one with the cord. Cordless వచ్చిన తర్వాత obviously we were taking cordless and ఒక room నుంచి ఇంకో room we used to walk. I miss that. I think the times were simpler. I miss the time. Right. That time was so simple because our time lo digital ani ఏమీ లేదు. We were all, ఇప్పుడు ఉన్న your online friends were all offline, if you know what I mean. Andru, we used to meet on the road, we used to play, literally. Right. We used to play hide and seek. We used to call it 7 stones. Yeah, I remember that. So that is what I miss. ఇప్పుడు చూస్తే అందరూ ఎవ్రీబడి, ఇప్పుడు కూడా చూసే నువ్వు చూడండి on behind the camera చూస్తే everybody is on their phone. Correct. They're on their mobile. I'm sure I would also be, if off camera, I would also be checking my phone. But I'm saying digital ఇప్పుడు చూస్తే it's taken over the world so much that we are missing the time that we spend with our family. Right. The fun time we spend with our, you know, with our friends. ఇప్పుడు బయటికి వెళ్ళడం, just to have a coffee or some, just go out, just, you know, take spend a walk with friends and quality time. Just go out on a walk. Right. Have an ice cream, something, you know, just something. Correct. But ఒక యాక్టివిటీ ఏదైనా ఉండేది, బట్ nowadays like, and ఇప్పుడు చూస్తే I miss the kids noises, as in when they used to play. And by kids I also mean when we were also kids. Yeah. మేము, I remember Diwali time lo all of us we used to get together, neighbors andru, we used to burn crackers from morning to night. ఇప్పుడు అది మిస్ అవుతున్నాం because obviously everybody is eco friendly now. అది బర్న్ చేయకండి, ఇది చేయండి, ఇది చేయండి, which is, yes, it's a good thing, I'm not saying no, but
I miss the childhood. I miss that. Right. I miss the times when, you know, ఇప్పుడు డిజిటలే లేదు, we were all still in the age old times. Phone అని కూడా, మొబైల్ అని కూడా, nobody even knew what a mobile phone was. Right. I miss those times. Of course, ఆ మనిషికి మధ్య ఉండే కనెక్షన్ అనేది మనం మిస్ ఇప్పుడు ఆ అవుతున్నాం. connection ఓన్లీ all దట్ on the- వైఫై కనెక్షన్ అండ్ Wi-Fi connection or connection on the phone, where are యా you? అంతే, దట్స్ ఇట్. అలా అయిపోయింది ప్రపంచం. బట్ ఎనీహో 90s దీంట్లోకి తీసుకెళ్ళబోతుంది కస్టడీ. Yeah. సో మళ్ళీ ఒకసారి ఆ రోజుల్లోకి అందరిని ఆడియన్స్ ని I hope తీసుకెళ్ళబోతుంది. people, today's generation, I hope that people know that, oh, 90s లో ఇలా కూడా ఉంటుందేమో, ఓ ఇలా కూడా అయిందా అని. అండ్ 90s కిడ్స్ అందరూ కనెక్ట్ అవుతారు. ఓ ఇలానే ఉండేది, Yeah, ఇది ఉండింది, ఇలానే కదా exactly, జరిగింది. exactly. సో అవన్నీ క్రియేట్ చేయాలంటే డెఫినెట్ గా ఆర్ట్ డైరెక్టర్ కూడా క్రెడిట్ ఇచ్చేయాలి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కి క్రెడిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి ఆ క్రెడిట్ ఇవ్వాలి. Of course. I think hats off 100% to the wonderful producers. Though నేను ఎక్కువ వాళ్ళని నేను సెట్లో చూడలేదు, ఓకే, బట్ ఎక్కడైనా they didn't see to it that we had any problems anywhere. I think that was the comfort level that వాళ్ళు కూడా సెట్ చేశారు for everybody. And ఇది కూడా my portions we shot in Mysore. So Mysore ఆ సెట్టింగ్ కూడా చూస్తే it's a little అలాంటి ఒక సెట్టింగ్ ఉంది. సో దాంట్లో కూడా ప్రాప్స్ తేవడం, whatever is needed. Okay. You know, so hats off and thanks to the producers for coping up and saying, yes, మీకు ఏం కావాలో మేము ఉన్నాము, you know, we'll help you out to make it as authentic and as real as possible. రైట్. అండ్ మీ రోల్ తర్వాత ఇంకొక రోల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్స్ అరవింద్ స్వామిస్ రోల్. కన్నానులే నేను ఎంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న తాళం ఏంటి అంటారు. సో ఐ డోంట్ వాంట్ టు సింగ్. సో బట్ యా, అలాంటి ఫిలిమ్స్ లో చూసిన ఆయన్ని కొంచెం ఆ విలన్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఐ డోంట్ నో ఆయన విలనా కాదా అది అనేది నేను చెప్పాను చూడాలి. కొంచెం నేను ఏం చెప్తాను, May 12th మూవీ రిలీజ్ అవుతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి. సో యూ నో వాట్ అరవింద్ స్వామి ప్లేస్, వాట్ ఐ ప్లే, వాట్ Chaitanya plays, what Krithi plays, what Sharat sir is also there in the film, what he plays, you'll know. కాదు, ఒక ఇక్కడ సీఎం అంటే మీరు, ఇంకో పక్క అరవింద్ స్వామీజీ, అండ్ ఇంకొక పక్క మన శివ అంటే చైతన్య. ఇలా ఏమన్నా ఉందా మనకి? షార్ట్ ఏమైనా కనిపిస్తుందా? ఉంటుందేమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో. May 12th రిలీజ్ అవుతుంది, ఇప్పుడు చూడండి. బట్ yes, that combination scenes, especially working with Arvind Swamiji. I have had only one day's work with him. Okay. One day kuda kaadu, I can say hardly like, yeah. I won't tell you more. Okay, one day or 1 hour. Yeah, okay, just say one day. Let's say one day. Okay. Yeah. ఆ వన్ డే వర్క్ చేసేటప్పుడు కూడా We didn't ఎదురుగా speak. I mean, just hi sir, hello, hello. That's it. And then we went to shoot. That's it. Ante. సో 90s కిడ్స్ కి ఆయన ఫిలిమ్స్ అన్ని చూస్తే, రోజా చూసినా లేకపోతే Oh, this is a completely different role. కరెక్ట్. He's not the typical అప్పుడున్న లవర్ బాయ్ కి ఇప్పుడున్న అరవింద్ స్వామి గారికి the character is completely different. ఓకే. Yeah. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ మీకు రాలేదా ఆయన్ని చూసినప్పుడు? కైండ్ ఆఫ్ నథింగ్ లైక్ దట్. No, but నాకైతే he looked pretty much the same as the ever charming, the ever wonderful Arvind Swami garu, where what he was when he was in Bombay and movies after. Okka baadane undi that we missed seeing him more on screen. Correct, yeah. But I'm sure he had his personal reasons for that, but better late than never kada. And he's made a very good, I think from Kadal he made a comeback, and what a comeback. I think now he's unstoppable. I think he's just fabulous. Yeah. అండ్ ప్రతి ఫిలిం ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది, కొన్ని మెమరీస్ ఇస్తూ ఉంటుంది. కస్టడీ అలా మిమ్మల్ని కస్టడీలోకి తీసుకున్న మెమరీస్ ఏంటి? Obviously working with Venkat garu. Okay. And the amount of time I worked with Che. Yes, again, albeit I didn't, not much of combination, but unna combination lo we've had a blast. I've had a blast at least. I don't know you working with me, adi meer Chaitanya tho adagali. But I've had an absolute blast working with him, and I have known him
ఫ్రమ్ అ లాంగ్ టైమ్ బట్ ఫస్ట్ టైం ఇద్దరు యాజ్ అ ప్రొఫెషనల్ మేము వర్క్ చేస్తున్నాము. రైట్. యా, సో యూ కెన్ వెయిట్ అండ్ సీ హౌ వీ ఫేస్ ఈచ్ అదర్. రైట్. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఒక ఫిలిం చేయాలి అనుకుంటే ఆ ఫిలింలోకి ఎవరినైనా బంధించాలి, కస్టడీలోకి తీసుకోవాలి యాక్టర్గా అంటే ఎవరిని? ప్రస్తుతం ఉన్న హీరోస్ని. షారూక్ ఖాన్. ఓకే. టాలీవుడ్ నుంచి? ఐఎమ్ అ హార్డ్ కోర్ షారూక్ ఫ్యాన్. టాలీవుడ్ నుంచి చిరంజీవి గారిని. ఐ హావ్ నాట్ వర్క్ విత్ హిమ్ యెట్ బికాస్ వెంకీ సార్తో వర్క్ చేశాను, నాగ్ సార్తో వర్క్ చేశాను, బాలయ్య సార్తో వర్క్ చేశాను. చిరంజీవి సార్తో మాత్రం వర్క్ చేయలేదు. సో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ సమ్ టైమ్. ఈ కాంబినేషన్ కూడా బాగుంది యాక్చువల్లీ వినడానికి, అండ్ తొందరగా మీరు వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెగాస్టార్తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెయిటింగ్ ఫర్ లైక్ సీఎంని చూడాలనుకుంటున్నాము. సో సీఎం గారిని ఎలా ఉంటారు ఏంటి, ఎలా రూల్ చేశారు అనేది చూద్దాం అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, కస్టడీతో ప్రియమణి గారు మనందరినీ మరొకసారి తన పర్ఫార్మెన్స్తో కస్టడీలోకి తీసుకోవడానికి వచ్చేస్తున్నారనమాట. అండ్ ఎస్, అమేజింగ్ విజువల్స్, బోలెడంత కంటెంట్, అండ్ దాంతోపాటు మంచి యాక్టర్స్, ఎస్పెషల్లీ చైతన్య గారు. సో ఇలా ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీరు కూడా 12th మే గురించి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఫిలిం రాగానే వెళ్ళి చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అందించండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.